తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం బోలేబాబా డైరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్నది కల్తీ నెయ్యేనని మైసూర్లోని CFTRI నిర్ధారించడానికి కొన్ని నెలల ముందు, తర్వాత కూడా అది కల్తీ నెయ్యేనని తీతిదే ల్యాబ్లోని నిర్వహించిన పరీక్షల్లో తేలింది. 2022 ఆగస్టు 3న CFTRI నుంచి నివేదిక అందగా అదే ఏడాది మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పలుమార్లు టీటీడీ ల్యాబ్లో చేపట్టిన పరీక్షల్లో కూడా ఈ కల్తీ గుట్టు రట్టయింది. ల్యాబ్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పుడల్లా నోటీసులిచ్చారే తప్ప పదే పదే కల్తీ నెయ్యి పంపిస్తున్న బోలేబాబా డైరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరఫరా నిలిపివేయలేదు. పైగా అదనంగా సరఫరా ఆర్డర్ కట్టబెట్టారు. ఇవన్నీ సిట్ దర్యాప్తులో తేలాయి. 3 నెలల వ్యవధిలో 2 సార్లు BRR పరీక్ష చేయిస్తే 2 సార్లు కల్తీ వెల్లడైంది. టెండరు నిబంధనల ప్రకారం కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలితే సంబంధిత సంస్థలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారించాలి. ఆ సంస్థల నుంచి సరఫరా నిలిపివేయాలి. అలాంటిదేం జరగలేదు. వైవి సుబ్బారెడ్డి PA చిన్నప్పన్న డైరీ సంస్థల నుంచి ముడుపులు తీసుకుని ద్రోహానికి పాల్పడ్డాడు. ఇన్ని ఘోరాలు చేసినా వైసీపీ నేతలు మాత్రం తమ తప్పు తెలుసుకోవడం లేదు.